చెప్తా, చేసి చూపిస్తా. రెడీగా ఉండు. వెళ్ళిపో. అబ్బా, నా మగుడు నా ఆడబిడ్డను గొట్ట పోతే నాకెంత సంతోషంగా ఉందో. చిల్లే 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 అన్న కొద్దీ నా కొళ్ళంతా మండింది. దాన్ని కొట్ట పోతుంటే నాకు 10 కోట్లు వచ్చినట్టు అనిపించింది. అది అట్లనే ఏడుస్తుండాలి, నేను ఇట్లనే హ్యాపీగా ఉండాలి. ఇదే నాకు కావాలి, జీవితాంతం ఇది ఇట్లనే ఏడవాలి. బిందు బిందు బిందు, రాత్రి జ్వరం వచ్చి అగ్గి ఒలిగే కాలుతుంది పెయ్యి అంతా. పొద్దు వేయింది, బుక్కడంత బువ్వ తిని గోలు వేసుకుందిరా బిడ్డ. ఇప్పుడు అద్దమ్మా. దా బిడ్డ, కొంచెం తింటే నీరసం పోతుంది బిడ్డ. దా. సరే అత్తపో. దా మరి. అత్తపో. దా. నీలిమా, నీలిమా, ఇది ఏం చేస్తాను పిలిచి అసలు ఎటు పోయింది? అమ్మా, ఏంది బిడ్డ? చేయించుర్రి, అన్ని పనులు నా పిల్లంతో చెప్పిర్రి. నా పిల్లం మీకు ఒక పని మనిషి లెక్క కనబడుతుంది కదా. ఏంది బిడ్డ గట్లా మాట్లాడుతున్నావు? అది ఈ ఇంటి కోడలు, గాయంత పని చేయొద్దా? చేయాలనే, కానీ అన్ని పనులు నా పిల్లమే చేస్తుందా? ఇంట్లో అందరు ఉన్నారు కదా. రే ఇటు రావే. అన్ని పనులు నా పిల్లం ఒకతే చేస్తుందా అని? ఇంట్లో అందరు ఉన్నారు కదా. ఏందిరా కొడుక గట్లా అంటున్నావు? లేత్తివి బుడబుడ తానం చేతివి, పోతివి, బొట్టు పెట్టుకొని ఇడికత్తివి. నేను లేచి ఆకిలి ఉడుచుడు, ఇదంతా నీళ్ళు పట్టుడు, బాసన్లు తోముకునుడు, అంత జ్వరంతో అయినా చెల్లె లేచే బువ్వ కూర అండి. నీ పెళ్ళని లేచే తానం చేసే ఇప్పుడే బట్టల కడ కూర్చుండే. ఇక చెప్పమంటే బాగానే చెప్తారు. ఇక రాత్రి అంతా దాన్ని కాలు గుంజుతూనే ఎడుతూనే ఉంది. ఆ బట్టలాడ కాలిపోతే కాలిపోని, నువ్వు పోయి రెస్ట్ తీసుకోపోనాడు. ఇంట్లో నీ బిడ్డ ఉన్నది కదా, బిడ్డను పోయి విండువాను, నువ్వు రాయే లోపలికి. ఏందిరా గట్లా మాట్లాడుతున్నావు? చూసినవా బిడ్డ? అనేటి అన్ని అన్నాడు, పట్టించుకోకుండా మకర మాటలు ఎట్లున్నాయి చూసినవా? నేను చెప్పలేదా అమ్మ? అన్న ఎట్లయితే తయారు కావద్దు అనుకున్నానో అట్లనే తయారైండు. బిడ్డ ఏడుతున్నావు? ఏమైంది? ఏడుతుంది, సప్పుడు చేయరు. ఏమైంది బిడ్డ? ఏం చేస్తావు? ఏమైంది బిడ్డకి? అంత ఏడవంగా సప్పుడు చేస్తలేవు, బిత్తిరి మొక్కం వేసుకొని చూస్తున్నావు. ఏం చెప్పమంటావయ్యా? నువ్వు పనికైనాక కొడుకు కోడలు తీసుకొని అత్తగారింటికి పోయి వచ్చిండు. వచ్చినాక ఏం జరిగిందంటే, అమ్మా అమ్మా నీళ్ళు తీసుకురావే. ఏ ఇంట్లో పెళ్లిళ్ళు అయితే లేవమ్మా? పెళ్లిళ్ళు అయిన వాళ్ళు అంతా ఇంటి మీద వాడు ఉంటారా? నీకు కొంచెం బుద్ధి లేదా? చెప్పలేదా? అన్నా ఏదన్నా ఉంటే నన్నాను, నా మీద కోపంతోనే అమ్మని ఒక్క మాట కూడా అనకు నువ్వు. నీ చెల్లెరా, నీ తోడ పుట్టిందిరా. అద్దురా కొడుక, అది నీ తోడ పుట్టింది. నా చెల్లె అంటివి కాదురా. ఒక్కనాడని ఒక్క దెబ్బ వేయలేదు కాదురా. అత్తగారి ఇంటికి వచ్చినాక నీకేమైందిరా? ఏం మాయ రోగం వచ్చిందిరా? అద్దురా అద్దురా, నా మాట ఇంత ప్రేమ మారినం ఎందుకురా? అత్తగారింటికి వచ్చి నీ కొడుకో దండం పెడతా ఇడు నీ ప్రేమ కొద్ది అది మాట్లాడింది అట్లా. అద్దరా చచ్చిపోతుందిరా. ఒక్కసారి రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే నరికి పోగులేస్తా. రావే. గట్లా చేసిండు అయ్యా. బిడ్డ గొంతు పట్టిండు కొడుకు. అరే అర్షితు, అర్షితు, అరే అర్షితు, అర్షితు బయటికి రారా.
ఇక చెల్లె మీద చెయ్యమని నీకెవరు చెప్పిండ్రా? ఏం చెప్తున్నావురా? అసలు ఏమైందిరా నీకు? చెల్లెని కొట్టుమని నీకెవరు చెప్పిండ్రా? ఏ మనిషిరా నువ్వు? బాబు ఇంటి ఆడబిడ్డను కొట్టడానికి నీ కథ ఎవరు ఇచ్చిరా? ఇంటి ఆడబిడ్డ అంటే ఇంటి లక్ష్మిరా, లక్ష్మీదేవితో సమానంరా. నేనేమన్నా బాపు, నేనేమనలే. నేను బయటకి పోయిన కాడ మీ చెల్లెకి ఏమైంది, ఇంటి మీద ఉంటుంది, ఏమన్నా లొల్లి పెట్టుకుని వచ్చిందా మీ బావతోనే అంటుర్రు. అందుకే అడిగిన చెల్లెని గంతే. నేనేమనలే బాబు, అంతే అడిగినా కదా చెల్లె. ఏమనలే బాబు, నేనేమనలే. చెల్లెని చూసుకున్న బాధ్యత నాది కాదా బాబు? చెల్లె మీద ఉన్న ప్రేమతోని మందలు ఇచ్చిన అంతే. నేనేమన్నా నా చెల్లె నేను ఏమలే బాబు. నువ్వేందిరా మెల్లగా మాట్లాడుతున్నావు? నువ్వు చెప్పిన దానికి అమ్మ చెప్పిన దానికి ఏమన్నా పొంతన ఉన్నదిరా? అవరా చెప్పు, చెప్పురా. నేనేమనలే బాబు, ఏమనలే. నేను కావాలంటే అమ్మనాడు బాబు, నేనేమనలే. అమ్మ నేనేమన్నా నాన్న చెల్లె నువ్వు చెప్పినా ఏమన్నా? ఏమనలే బాబు, నిజంగానే అన్న నన్ను ఏమనలే. నాతో మెల్లగానే మాట్లాడిండు. అమ్మనే అట్లా ఆమెకి ఏం అర్థమైందో అట్లా చెప్పింది. ఏమనలే బాబు నన్ను. అన్న నన్ను ఎందుకు అంటాడే? సరేరా తల్లి, నువ్వు ఇంట్లో ఉన్నంత కాలం సంతోషంగా ఉండాలి. నువ్వు సంతోషంగా ఉంటేనే మేమందరం సంతోషంగా ఉంటాం. నేను అల్లునికి ఫోన్ చేసి మాట్లాడతా, వత్తి వచ్చే లేకపోతే లేదు. నువ్వు నా బిడ్డవురా, నేను లేనా? నా పానం అడ్డు పెట్టైనా నిన్ను కంటికి రెప్పలా సాదుకుంటా. ఇప్పుడు ఎందుకు ఎడుతున్నావు బిడ్డ? ఎందుకు ఎడుతుంది మామ? బిందు భర్తను తలుచుకుంటే ఎడుతుంది కావచ్చు, అంతే. నేను ఉన్నా అని చెప్పినా కదా బిడ్డ, ఇంకా అవన్నీ తలుచుకొని ఏడవకు. నేను పనికి పోయేస్తా. పాయ నాకు సర్ది పెడుతూ. అన్న నేను గోలేసుకుందురా. అయ్యో, నా బిడ్డ బతుకు గిట్లా అవుతుందని అనుకోకపోతే ఘనంగా పెళ్లి చేసి అత్తగారి ఇంటికి తోలితే నా బిడ్డ బతుకు గిట్లా అయిపోయి. ఏ ఆటో స్థలంలో ఒక్క ఆటో అత్తలేదు. నడుచుకుంటానన్న పోతా. బాబు ఎడిపోతున్నావే? ఇగో పనికి పోతున్నా బిడ్డ, ఆటోలు ఒక్క ఆటో వస్తలేదు. ఏం చేయాలో చూసి చూసి పొద్దు అయ్యేటట్టుంది, నడుచుకుంటానన్న పోదాం అని పోతున్నా. సరే నేను అటే పోతానా, బండి దింపుతా. సరే బిడ్డ పా. అవు బాబు, చెల్లెని బాగా కొట్టిండట కదా. నేనే ఇయ్యాల వద్దాం అనుకున్నా కానీ ఇప్పుడే వచ్చిన ఊరిపోయి, సాయంత్రం వరకు వచ్చి కలుద్దాం అనుకుంటానా. సరే బిడ్డ, పోయి మాట్లాడు చెల్లెతోటి. చెల్లె అదే బాధలు ఉన్నది. చెల్లెకు కొద్దిగా ధైర్యం చెప్పు బిడ్డ, మేమంతా లేమారా అని. అయ్యో బాబు, నువ్వు అంతగానం చెప్పాలి నానే. నాకు తోడబుట్టిన చెల్లె లేకపోయినా అది నాకు అంతకంటే ఎక్కువ. నాకు ఇక్కడ పని ఉన్నది, ఆడికి పోయేసినాక సాయంత్రం పోయి దాన్ని సంజాయించి దాంతో మాట్లాడతా. నువ్వేం బాధపడకు. అవునే, హర్షిత్ గారు ఏం చెప్తాండే? ఏం చెప్పుమంటావు బిడ్డ, వాడు ఒక్క ముచ్చట నాకు చెప్పాడు. వాళ్ళ అమ్మ అడిగితేనేమో నేను ఇది చెప్తున్నా అది చెప్తున్నా అని అంటాడు. అదే బాబు, నేను ఉన్నా కదా, నేను చూసుకుంటా. వాళ్ళిద్దరికి చెప్పి ఆ పాప బిడ్డ నా పని ఇక్కడనే. సరిగా నేను పనికి పోతా. అయితే వాడు జాబ్ చేస్తలేడా? వాడు ఏదైనా జాబ్ చేస్తాడేమో అనుకున్నా, ఇంకా కూడా ఏం చేస్తలేడు. అయితే వాడు చేస్తలేడు బిడ్డ. సరే బాబు, నాకు కొంచెం పని ఉన్నది. ఆ పని అయిపోయినాక నేను ఇంటికి పోయి వాడిని చెట్లను కలిసి మాట్లాడతా, సరేనా? సరే బిడ్డ, ఇక నువ్వు వానికైతే చెప్పు, వాడు ఏం మారుతాడో ఏమో. నేను పోతున్నా. సరే బాబు. ఏం దగ్గరికి తీసుకొచ్చి నువ్వు? ఏంటిది ఏమంటున్నావు? మీ నాన్నకు కొంచెమన్నా తలకే ఉందా? నాకు అర్థమైతలేదు. కానీ మీ చెల్లెకి ఎన్ని రోజులైనా ఇక్కడనే ఉండు బిడ్డ అని చెప్తుండు. నీకేం అడగత్తలేదా? అవునా అన్న, మన చెల్లె ఇంకెన్ని రోజులు మన ఇంటికాడ ఉంటుందని? గైనకేం చెప్పాను, మా నాన్నకి ఎప్పుడైనా నేను ఎదిరించి మాట్లాడినా? ఆయన ఒక్కడు పెద్దరాయి లెక్క ఇక్కడనే ఉండు బిడ్డ, నేను చదువుకుంటా అంటాడు. ఈ దరిద్రాన్ని ఇంకెన్ని రోజులు భరించాలి నేను?
ఉండని చూద్దాం చూద్దాం ఎన్ని రోజులు నడుస్తుంది బాగోతాం. కొంచెం ఒప్పుకుతో ఉండు, అర్థమైందా? ఏం ఓపికనో ఏమో. మా బావ తాగుపోతాడు కాబట్టి మా బాపు బాగా ఆలోచిస్తాడు, లేకపోతే ఈ పాటికి ఎప్పుడో దించేస్తాడు. వాడు తాగుపోతాడైతే ఏంది, ఏదైతే మనకేంది? అది కాదే, బావ బాగా దాగి కొట్టిండు కాబట్టి బాపు చెల్లెని పంపించలేడు. ఇది వాడిని కొడితే మనకేంది, వాడు దీన్ని కొడితే మనకేంది? నేను చెప్తున్నా, మీ చెల్ల ఇంకా మన ఇంట్లో ఉంటే మాత్రం నేను ఒప్పుకోను. ఆమె ఇక్కడ ఉందనుకో, నేనైతే మా ఇంటికి పోతా. నీ ఇష్టం ఇక. సరే, అదంతా నేను చూసుకుంటలే. మా అన్న ఒకప్పుడు ఎట్లుండేటోడు. ఇక్కడ పడి నువ్వెందుకు పెడుతున్నావురా? వదిన ఉండక బట్టలు నువ్వెందుకు పెడుతున్నావులే? ఏం కత్తి అన్న, వద్దు లే, చేతులు ఆడుకుంటాము. వద్దు చెల్లెలే, ఏమైతుంది? వద్దు. వదిన ఉండక నువ్వు ఎట్లా పెడతావురా? నువ్వు మా ఇంటి మహాలక్ష్మి, నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి చెల్లె. ఇట్లా బాధలు ఉంటే ఎట్లారా? ఇంట్లోకి పోదాం. దీనికేం తక్కువ లేదు. పన్నదంటే మంచాలకెళ్ళి లేత్తలేదు బిడ్డ. దవాఖాన కన్నా తీసుకోపోతా. బిందు, అమ్మ బిందు. అమ్మా లే బిడ్డ, దవాఖానలోకి పోదాము. అబ్బా ఇప్పుడు అంతే, నాకు సాధన అయితే లేదు. ఎట్లా జారుతుంది బిడ్డ జ్వరము? లే బిడ్డ, దవాఖానలోకి పోదాము. పోయేస్తుందా బిడ్డ? మెల్లగా పోదాం ఆటో తీసుకొని. పోదామంటే అయినవమ్మా, నాకు సాధన అయితే లేదు. ఇంత జ్వరం ఉంది, ఆటోలో పోదాంపా. చలి పెడుతుంది బాగా. ఆటోలో పోదాంపా. పైసలు లేవన్నావు కదా, నీ దగ్గర పైసలు ఎక్కడి? ఇవేంది బిడ్డ, పైసలు వచ్చినాయి, కైకిల్లో పైసలు వచ్చినాయి. పా, బియ్యం లేవన్నావు కదనే, బియ్యం తీసుకురా ఇంట్లోకు. ఇంట్లో సామాను కూడా లేవన్నావు కదా. బిడ్డ ఏదన్నా వేసుకొని తిందాం. తొడు బియ్యం ఉన్నది తెచ్చిండు, ఆ బియ్యం తిందాంపా. ఇప్పుడైతే నేను దవాఖానలకు అయితే తీసుకోపోతాపా. మరి మళ్ళీ ఏమైంది? ప్రతిదీ నేనే గుర్తు చేయాలా మీకు? ఏంటి అన్ని నా గురించి నేనే చెప్పుకోవాలా? ఏంటి ఏమైంది ఇప్పుడు? రేపు ఏంటిదో తెలుసా? ఏంటిదో కానీ చెప్తే కదా తెలిసేది. అన్ని నేనే చెప్పాలా? నీకు ఏది గుర్తుండదా? రేపు 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 నా బర్త్డే. అవునా? అన్ని గుర్తుంటాయి కానీ నా బర్త్డే మాత్రం గుర్తుండదు కదా నీకు? మర్చిపోయిన బంగారం. చీపా, అన్ని మర్చిపోండి అట్లానే. నన్ను కూడా మర్చిపోతారుగా. నిన్ను మర్చిపోతానా బంగారం? మర్చిపో, నా బర్త్డే మర్చిపో, నన్ను మర్చిపో, రేపు నాకు ఇచ్చే గిఫ్ట్ కూడా మర్చిపోను కదా. నిన్నెలా మర్చిపోతా బంగారం? ఆహా, ఏం చేస్తావు? ఏం కావాలన్నా చెప్పను, చేసి చూపిస్తా. రెడీగా ఉండు. అసలు నేను ఏం చేస్తాడు? అలా అమ్మా, నీ దగ్గర పైసలు ఉన్నాయి కానీ ఎందుకు బిడ్డ గీ పైసలు? చెల్లకు జ్వరం వచ్చింది, దవాఖానలోకి తీసుకోపోతా. అరే ఇప్పుడు దావకాలు చూపించకుండా కొంపలేని మునిగా అమ్మా, నాకు బాగా అవసరం ఉన్నది. కాదురా కొడుక, నన్ను పైసలు అని అడగబడితే ఏదైనా పని చేసుకుంటే పైసలు రావా బిడ్డ? నాకు పైసలు బాగా అవసరం ఉన్నాయమ్మా, నీకు చెప్తే అర్థం కాదా? నీకు బిడ్డ ముఖ్యం కానీ కొడుకు ముఖ్యం కదా? ఆయన అవసరం ఉన్నాయి అంటుంది కదా అత్తమ్మ, ఇత్తేంది? నీకు బిడ్డనే ముఖ్యమా? దవాఖానకు తీసుకుపోవాలా బిడ్డ? నీకు చెప్తే అర్థం కాదమ్మా, పైసలు నాకు బాగా అవసరం ఉన్నాయి. చెల్లను దవాఖానలో తీసుకుపోవాలా బిడ్డ? అరే చెల్లెని ఇప్పుడు దావకాలు వేసుకోపోతే ఏం చావదే, నాకు అవసరం ఉన్నాయని చెప్పినా కదా. 4 రోజుల నుంచి ఏం తింటలేదు కొడుక. ఏం తినపోతే ఏమైతుంది ఇప్పుడు? నువ్వేమన్నా ఇద్దరు కలిసి ఏదైనా పని చూసుకుంటే అయిపోతుంది కదా. అమ్మ నాకు అవసరం ఉన్నాయని చెప్పినా కదా. నువ్వన్నా చెప్పరా? అదే నేనేం చెప్పాలా తమ్మ? ఇయ్యొచ్చు కదా, ఇయ్యరాదు. దవాఖానలో పోతాం బిడ్డ, నువ్వన్నా చెప్పి వానికి. తీసుకోపోతే ఏం కాదని ఇయ్యరు, మాకు అవసరం ఉన్నాయి పైసలు. అద్దు బిడ్డ, దవాఖానలోకి తీసుకుపోవాలి బిడ్డ. దావకాలు వేసుకోపోతే ఏం చావదు. చూసినావు మీ అమ్మ ఎంత రాదంతా చేస్తుందో? అమ్మ అమ్మ అన్నావు కదా, ఇప్పటికైనా అర్థమైందా మీ అమ్మ ఏంటిదో? చూసినావా బిడ్డ, 4 రోజుల నుంచి నువ్వు వండుకుంటే పైసలు కాకిలో పైసలు వచ్చినాయి అని నేను పైసలు పట్టుకొని దవాఖానలో పోదాం అంటే వాడు అందుకొని పాయ. ఇంట్లో సామాన్ లేకపోయా, జ్వరం రావట్టే ఎట్లా బిడ్డ? తీసుకొని తీయమ్మా, జ్వరం గోళీలు ఉన్నాయి కదా, అవి వేసుకుంటుంది. నువ్వు ఏడవకే, ఏడవకమ్మా. ఏడవకుంటే ఏముంది బిడ్డ? నేను తాగబోతును కాదే, ఆడెవడో ఉన్నాడు నీకు, అందుకే నువ్వు ఆడనే ఉంటున్నావు, నన్ను అద్దంటున్నావు. ఏం మాట్లాడుతుంటే ఫోన్ కాల్ చేసింది. నేను అనుకుంటారా? మళ్ళీ చెప్తా.
మళ్ళా కడిగేసింది మళ్ళీ చేస్తా దీని సంగతి చెప్తాను ఫోన్ కడిగేస్తాను మళ్ళీ ఒక్కసారి చేస్తాను స్విచ్ ఆఫ్ అని వస్తాను నేను మందు ఏమన్నా కూడా ఇప్పుడు రాలేదు నేను నా దగ్గర పోతా నాకు బిడ్డ నీ సంగతి నేను అక్కడ చెప్తాను నీ సంగతి